కాంగ్రెస్ పార్టీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లి లాంటి పార్టీ అనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ఏపీలో ఉన్న కీలకమైన నాయకులందరికీ కూడా కాంగ్రెస్తో సంబంధాలున్నాయి. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ రాజకీయం మొదలైంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. ఇక అందరికంటే జగన్కి కాంగ్రెస్తో ఎక్కువ బంధం ఉందనే చెప్పాలి. అసలు కారణం ఏంటి అంటే ఆయన తండ్రి వైఎస్ఆర్ 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్లోనే ఉన్నారు. కాంగ్రెస్ నుండి 2 సార్లు పీసీసీ చీఫ్గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం పొందారు. తండ్రి అంత స్థాయిలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయబట్టే నేడు వైఎస్ జగన్కి కూడా జనంలో ఆ పేరు బలంగా వచ్చింది. ఆ పెట్టుబడే జగన్ రాజకీయ జీవితానికి ఇంధనమైంది. మొత్తానికి కాంగ్రెస్ జగన్కి చేసిన అన్యాయం పక్కన పెడితే జగన్ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కొంత భాగం ఉందన్నది ఒప్పుకొని తీరాల్సిందే. వైఎస్ఆర్ చనిపోయాక సోనియా గాంధీ చెప్పుడు మాటలు విని యువనేత అయిన జగన్ని దూరం చేసుకుంది. ఆయన వేరే పార్టీ పెట్టుకునేదాకా ఆ సంఘటన వెళ్ళింది. ఒకవేళ అప్పుడు సోనియా గాంధీ ఆ మిస్టేక్ చేయకపోతే బహుశా జగన్ అసలు కొత్త పార్టీ పెట్టే ఆలోచనే వచ్చి ఉండేదా? అంతటితో ఊరుకుంటే పర్వాలేదు. కానీ సిబిఐ విచారణ పేరిట కేసులు వేయించి ఏకంగా వైఎస్ జగన్ని జైలు పాలు చేయడం మాత్రం ఎవరు క్షమించలేని నేరం అనే చెప్పాలి. ఈ కారణంగానే జగన్ కాంగ్రెస్ అంటే ఆమడ దూరం జరుగుతున్నారు. పైగా జాతీయ స్థాయిలో తన పార్టీ సిద్ధాంతాలను ఏమాత్రం పొందనలేని బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇది సొంతంగా కాంగ్రెస్ చేతులారా చేసుకున్న మిస్టేకే అని చెప్పాలి. ఇక వైఎస్ జగన్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడ్డాడు. తాను కోరుకున్న సీఎం కుర్చీ సంపాదించుకున్నారు. ఇక జగన్కి ఎదురు లేదని స్థితిలో ఆయన నేడు నిలిచారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ లేనంత దయనీయ స్థితిలో ఇప్పుడు దారుణంగా కుప్పకూలిపోయింది. అయితే ఇప్పుడు సోనియా గాంధీకి ఓ మంచి సలహా ఓ కొత్త మిత్రుడు ఇచ్చాడట. ఎంపీ సంజయ్ దత్ ఏం మాట్లాడారు? ఎంపీ సంజయ్ దత్ అసలు సోనియా గాంధీకి ఏం సలహా ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. ఆ సలహా వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అసలు సాధ్యం అయ్యేలా లేదు. దేశంలో కాంగ్రెస్ నుంచి ఓడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ మళ్ళీ దగ్గరకు తీయాలట. వారిని కలుపుకొని ముందుకు సాగాలట. అప్పుడే కాంగ్రెస్కి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందట. అంతేకాదు కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టి అధికారంలోకి కూడా వస్తుందట. అలా వైఎస్ జగన్, మమతా బెనర్జీ వంటి వారిని కాంగ్రెస్ వైపుకు ఆకర్షించాలన్నది ఈ విలువైన సూచన. కాంగ్రెస్కి జగన్ అవసరం ఉంది, కానీ నేడు జగన్కి కాంగ్రెస్ అవసరం ఎప్పుడూ లేదు. నిజం చెప్పాలంటే 4.5 ఏళ్ల పాటు యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ జగన్ రాజీ పడలేదు. ఇక ఇప్పుడు అధికారంలోకి వస్తుందో అసలు రాదో తెలియని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్తో వైఎస్ జగన్ ఎందుకు రాజీ పడతాడు? చిన్న లాజిక్ ఒక్కసారి ఆలోచించండి. తన అవమానాలు అన్నీ కూడా భరించి మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన ఎందుకు చేయాలి? అలా చేసి ఏపీలో కాంగ్రెస్ను నిలబెట్టి మళ్ళీ తన ఓటు బ్యాంకును ఎందుకు చీల్చుకోవాలి చెప్పండి? ఇది ఎవరైనా చేస్తారా? వైఎస్ జగన్ లాంటి వారి నుంచి ఇది ఊహించగలరా? ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడు చీలికలు పేలికలుగా ఉంది. సోనియా రాహుల్ శకం దాదాపుగా ముగిసేలా ఉంది సీన్ మొత్తం. రేపటి రోజున దేశంలో బీజేపీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు సమూహంగా ముందుకు వస్తే వైఎస్ జగన్ మరింత ఎత్తున జాతీయ రాజకీయాల్లో నిలుస్తారు. అందువల్ల జగన్ కాంగ్రెస్ పిలిచినా కూడా ఆ వైపు కన్నెత్తి కూడా చూడరు. అది ముగిసిన అధ్యయనంగానే చూడాలి, కానీ తెలిసే పుస్తకంలా కాదు. అయితే ఇక కాంగ్రెస్కు జగన్ బంధం అంటారా? ఒకనాడు వైఎస్ఆర్ని ఆదరించిన కాంగ్రెసే జగన్ని దారుణంగా అవమానించింది కాబట్టి చెల్లుకు చెల్లంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి తన కాళ్ళ దగ్గరకు కాంగ్రెస్ పెద్దలు రాకపోయినా వచ్చినంత పని చేసుకున్న జగన్ ఈ 10 ఏళ్ల పోరులో అసలైన విజేతగా నిలిచారని చెప్పాలి. నిజానికి శబాష్ జగన్ అని చెప్పక తప్పట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నో కష్టాలు పడి నేడు ఆయన ఆ స్థానంలోకి వచ్చారు. అదే సంవత్సరంలో తండ్రి మరణం, అప్పుడే సిబిఐ దాడులు అంటూ కాంగ్రెస్ చేయించిన అద్భుతం ఎవరు ఊహించుతారు చెప్పండి? ఎంతో రాజయోగంలో అనుభవించిన జగన్ ఒక్కసారిగా జైలు పాలై 16 నెలలు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. అలా దొంగ దెబ్బ కొట్టిన కాంగ్రెస్ పార్టీని దగ్గరకు రాణిస్తాడా? అవసరమైతే ధీటుగా నిలబడతాడు. వాటికి ఏదో ఒక రోజు దేశ స్థాయిలో జగన్ కీలకంగా మారుతారని రాజకీయ నిపుణులే చెబుతున్నారు. జగన్ వచ్చి రాగానే చేస్తున్న పనులు చూసి నేషనల్ మీడియాలోనే కాదు, ప్రపంచ మీడియాలోనే నెంబర్ 1గా పేరు పొందుతున్నారు. ఇలాగే ముందుకు వెళ్తే కనుక దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైన రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.